సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని చెప్పులు వేసుకుని వాళ్ళు ప్రదర్శన చేయడం అధ్యక్ష. అక్కడ వీళ్ళే సంటిగోళ్ళ అధ్యక్ష. మన మహాత్మా సింగ్ అసెంబ్లీ జరిగింది, 10-12 ఏళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు, చక్కగా చూస్తుంటే ఆశ్చర్యం వేసింది వాళ్ళని చూసి, వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు చూస్తుంటే. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదండి వాళ్ళకి. తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం అపవిత్రం చేసినటువంటి విధానానికి ఖచ్చితంగా మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక లడ్డూ తోటే కాదు అధ్యక్ష, వాళ్ళు చేసేటటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం అధ్యక్ష. అందుకోసమే మరి మీరు సమయం వైపు చూస్తున్నారు. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మళ్ళీ మరొక విధంగా మీ ముందుకు వచ్చే అన్ని విషయాలు కూడా మళ్ళీ మాట్లాడతాను. కానీ ఒక్కటి మాత్రం నేను ఇవాళ మనవి చేసుకోదలుచుకున్నాను అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానాన్నే కాదు, హిందూ వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలనుకున్నట్టయితే, నిన్న చర్చకు కూడా వచ్చినట్టు కొంతమంది మంత్రివర్గ సభ్యులు ముఖ్యమంత్రి గారితో చర్చించినట్టు కూడా వినికిడి. ఏదైతే స్వర్ణ దేవాలయం ఉందో ఆ స్వర్ణ దేవాలయానికి వర్తించేటటువంటి నియమ నిబంధనలు మనం ఇక్కడ హిందూ మతాన్ని పరిరక్షించుకోవడానికి ప్రధాన దేవాలయం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చట్టానికి మరింత మెరుగులు దిద్ది మనం ఒక చట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే హిందూ మతం ఇక్కడ బతికి బట్టగడుతుంది, హిందువుల విశ్వాసాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇందాకన్నటువంటి సెక్యులర్ వ్యవస్థకి విఘాతం కలిగేటటువంటి మాటలు నావైనప్పటికీ కూడా ఒక హిందువుగా బాధాతత్వ హృదయంతో ఇవాళ నేను ఈ ప్రపోజల్ని మీ ముందు పెడుతున్నాను అధ్యక్ష. మరి దాన్ని కూడా మనసా వాచ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తీసుకోవాలి, ఆ చట్టాన్ని తేవాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ దొంగలను శిక్షించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మాకు బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఎక్కడ అప్రతిష్ట రానటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం